ప్రయత్నం చేసిన క్రమంలో ఆ తరువాత రోజుల్లో దాన్ని డెమోక్రటైజ్ చేయడానికి రెండవది ప్రభుత్వమే నేరుగా దాన్ని టేకప్ చేసి దానికి ఒక ప్రభుత్వ సంస్థను ఇప్పుడు ఇక్కడ లక్ష్మీనారాయణ గారు ఉన్న ఆ ప్రాంతానికి దగ్గరనే వాళ్ళ గ్రామం కూడా మరింత ఆయన చిన్నప్పటి నుంచి అక్కడ దగ్గరగా చూస్తూ పెరిగినటువంటి వ్యక్తి. అట్లాంటి ఆ సంస్థ మీద వేల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఆ సంస్థ మీద పట్టు బిగించడం కోసం పాలక పార్టీలుగా ఎవరున్నప్పటికీ అనేక సందర్భాల్లో దాని మీద ప్రయత్నం జరిగింది. దాని రక్షణ కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉద్యమకారులు కూడా చాలా తీవ్రమైనటువంటి పోరాటాలు గతంలో చేసినటువంటి అనుభవం కూడా ఉంది. ఆ క్రమంలోనే ఇది విచ్చలవిడిగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు లేదంటే రౌడీతనంతో వ్యవహరించే వాళ్ళ పాలవుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని మొత్తం ప్రభుత్వమే టేకప్ చేసి ఏపీఎండిసికి దాన్ని దఖలుపరిచి ప్రభుత్వ రంగ సంస్థగా దాన్ని నడపడం అనేది ప్రారంభించిన తరువాతనే దాని ఆస్తులు ఆదాయము అవన్నీ కూడా ప్రభుత్వం పరిధిలోకి వచ్చింది. అప్పటికే చాలా ధ్వంసం అయిపోయింది. ఆ పరిణామ క్రమంలో దాని మీద ఆధిపత్యం కోసం ప్రభుత్వ ఆధిపత్యమే కొనసాగితే ఎవరికి అభ్యంతరం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఆస్తులన్నీ ప్రజల ఆస్తులుగానో ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి తక్కువ ఇబ్బందులతో ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇంత అరుదైనటువంటి ఖనిజాన్ని ఈ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు నిర్మలా సీతారామన్ కూడా భారతదేశంలో అరుదైనటువంటి ఖనిజ సంపద ఎక్కడెక్కడ ఏ రూపంలో ఉంది, వాటిని ఎట్లా పరిరక్షణ చేసుకోవాలి, ఈ దేశానికి ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి ప్రత్యేకంగా చాలా మాట్లాడుతూ బడ్జెట్ ప్రసంగంలో ఇట్లాంటి వాటి గురించి చాలా వివరంగా ప్రస్తావన చేశారు. మన దురదృష్టం ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కడా దొరకనటువంటి ఒక అరుదైనటువంటి వస్తువు మంగంపేటలో దొరుకుతూ ఉంటే దానికి ఎంత డిమాండ్ ఉంటుందో మనకందరికి కూడా తెలుసు. వాస్తవంగా ఇప్పుడు పీపీటీ ప్రజెంట్ చేసేటప్పుడు నరసింహరావు గారు మరింత వివరంగా చెప్తారు. ఈ ముగ్గురాయి అనేది దీన్ని పొడి రూపంలో మాత్రమే ప్రపంచంలో ఎక్కడైనా వినియోగం చేయాలి. పొడి రూపంలో వినియోగం చేయాలి కాబట్టి పొడి తయారు చేసి పొడిని అది దేశీయ అవసరాలకు కానీ విదేశీ అవసరాలకు కానీ ఎగుమతి చేసే సిస్టమ్ అనేది గతం నుంచి ఉంది. ఈ పొడి చేసే పద్ధతిని ఏ రూపంలో ఎగుమతులు చేయాలి, ఏ రూపంలో దేశీయంగా వినియోగించుకోవాలనే దాని మీద 70% దేశీయ అవసరాలకి 30% విదేశాలకు ఎగుమతి చేయడం అనేది ఒక సిస్టమ్గా ఎవాల్వ్ చేయడం కోసం గతంలో ఒక విధానం ఉండేది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కొంత ఎక్కువ మిగులు ఉంది అనే కారణంతో ఆయన ఒక జీవోని ఇష్యూ చేశారు, 296 జీవో. ఆ జీవోలో పేర్కొన్నది ఏమంటే 60% దేశీయ అవసరాలకి 40% ఎగుమతులకి అని చెప్పేది ఒక విధానంగానే రూపకల్పన చేసి ఆ ప్రకారం నడిపేవాళ్ళు. ఆ తర్వాత రోజుల్లో వైసీపీ గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని పద్ధతులు తీసుకొని వచ్చి ఒక పర్టికులర్ కంపెనీకి ఎంప్రదా అనే కంపెనీకి మేలు చేసే పద్ధతిలో అక్కడ తీవ్రమైనటువంటి అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయని చెప్పి చాలా పెద్ద చర్చని ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఆ రోజుల్లో చాలా పెద్ద చర్చ చేశారు. దీని మీద కన్సర్న్ మినిస్టర్గా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు కూడా శాసన మండలిలో అక్కడ ఒక ఎమ్మెల్సీ చేసినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తూ మైనింగ్లో 20,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ముఖ్యంగా మంగంపేట వెరైటీస్లో ఈ అవినీతి ఒక కేంద్రంగా చాలా పెద్ద ఎత్తున జరిగింది, తప్పులు 1-2 కాదు చాలా తారాస్థాయిలో జరిగినాయి, వీటన్నిటి మీద విచారణ జరుపుతాం, దోషుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం, దాన్ని పరిరక్షణ చేస్తాం, అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి ఉద్యోగులకి లేదా ఆ ప్రాంత ప్రజలకి మేలు జరిగేటువంటి పద్ధతిలో మేము నిర్ణయాలు చేస్తాం. మీరు ఇప్పుడే ఆ వీడియో కూడా చూశారు, ఫుల్ వీడియో కనుక మొత్తం వింటే ఇవన్నీ చెప్పారు ఆయన. చెప్పి మేము దాన్ని పరిరక్షకులమే, మేము కాపాడుతాము అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈ ప్రభుత్వం ఎవరినైతే దోషిగా ఎవరినైతే తప్పులు చేశారని చెప్పి వేలు పెట్టి ఎత్తి చూపించారో అదే కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నది. ఆ ఒప్పందం కూడా ఏ రకమైనటువంటి పద్ధతిలో చేసుకునిందని అంటే ఇప్పటికే నిల్వలు అక్కడ తరిగిపోతున్నాయి, మొత్తం కరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఆ పరిశ్రమ కాపాడాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఆందోళన ఉంది, పదే అడుగుతున్నారు, చాలా పెద్ద ఎత్తున తీవ్రత నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ విషయాలు ఏమీ పట్టించుకోకుండా వాస్తవంగా 2015 సంవత్సరం నాటికి 4.5 కోట్ల టన్నుల నిల్వలు ఉండేటివి అక్కడ వెరైటీస్.
2024కు వచ్చేటప్పటికి దాదాపు 2.5 కోట్లు అదృశ్యం అయిపోయింది. 2.3 కోట్ల టన్నుల నిల్వలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కాలంలో కేవలం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2.5 ఏళ్లలోనే దాదాపు 1 కోటి టన్నులకి పైగా అదృశ్యం అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎంత ఉందని అంటే మైనింగ్లో లోపలేమో 60 లక్షల టన్నులు, పైనేమో 80 లక్షల టన్నులు అంటారు. వాస్తవంగా చూస్తే 1 కోటి టన్నులకు మించి ఈరోజు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎందుకు ఇంత ఆందోళన బయలుదేరింది? ఆ ప్రాంతంలో ప్రజలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? మనబోటోళ్ళు ఎందుకు ఈ ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అంటే, ఈ పరిశ్రమని ఆధారం చేసుకొని 170 మిల్లులు రైల్వే కోడూరులో పనిచేస్తూ ఉన్నాయి. ఈ 170 మిల్లుల్లో 25,000 మందికి పైగా అక్కడ పనిచేస్తూ 25,000 కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాయి. ఇదే పరిశ్రమ గనక అదృశ్యమైతే రైల్వే కోడూరు ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నమైపోతుంది. అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఈ పరిశ్రమకి అనుబంధంగా అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి మార్కెట్ లేదా ఇతర ప్రజానీకం యావత్తు రైల్వే కోడూరు అనేది అక్కడ గనక ఏపీఎండిసి అనేది లేకపోతే రైల్వే కోడూరు ఏమవుతుందన్నటువంటి ప్రశ్న అక్కడ పెద్ద ఆందోళనగా ఉంది. నిర్వాసితులు భూములు ఇచ్చారు. 8 గ్రామాలకు సంబంధించిన ప్రజలు టోటల్గా వాళ్ళకున్నటువంటి యావదాస్తిని, భూములు అక్కడ ఉన్నటువంటి టోటల్గా అప్పజెప్పేసి వాళ్ళు కట్టుబట్టలతో ఊరికి దూరంగా వెళ్ళారు. వెళ్ళడమే కాదు, పొల్యూషన్, తీవ్రమైనటువంటి కాలుష్యం బారిన పడ్డారు. అక్కడ కుటుంబాలు ఇబ్బందులు పడినాయి. ఇన్ని త్యాగాలు చేసినటువంటి వాళ్ళకి ఈ రోజుటికి పర్మనెంట్ ఉద్యోగం ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఏమో పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఈరోజు అమల్లోకి వచ్చేటప్పటికి ఈ రోజుకి కాంట్రాక్ట్ వర్కర్లుగాను, అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి వాళ్ళుగాను వాళ్ళందరూ కూడా జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సమస్యను పరిష్కారం చేయాల, నిర్వాసితులకు ఇచ్చినటువంటి సమస్యలు పరిష్కారం చేయాల. అక్కడ ఉన్నటువంటి మిల్లు యజమానులు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు చెప్పారు. ఏమని అభ్యంతరం చెప్పారంటే, మా దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, పొడి చేసి మాత్రమే విదేశాలకో లేకపోతే దేశీయ అవసరాలకో ఇక్కడి నుంచి పొడినే తరలించాలనేది విధానం ఉంటే, ఇప్పుడు లేటెస్ట్గా ఈ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటంటే పొడి కాదు, రాళ్ళనే ఎగుమతి చేయొచ్చు అని చెప్పి. రాళ్ళనేది ఎగుమతి చేయడం అనేది ప్రారంభించిన తర్వాత ఎంతసేపు ఎత్తేయాలి రాళ్ళని? రాళ్ళను తీసుకొని వచ్చి పొడి చేసి ఆ పొడిని కిలోల లెక్కనో లేదా టన్నుల లెక్కనో తరలించే ప్రక్రియకి యథాతథంగా ఉంటే ఇంకొక 20 ఏళ్ల పాటు ఈ పరిశ్రమ నడిచి ఉండేది. ఇంకొక 20 ఏళ్ల పాటు అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు సవ్యంగా జీవించడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ రకంగా ఎంప్రదా కంపెనీకి రాళ్లే మీరు తరలించుకోవచ్చు అని చెప్పి 60 లక్షల టన్నుల మొత్తం టెండర్ని, బల్క్ టెండర్ని ఒప్పందం చేసుకున్న తర్వాత అది కూడా ఎట్లా చేసుకున్నారు? స్థానికంగా ఉన్నటువంటి మిల్లు యజమానులకేమో 1,680 రూపాయలు ఒక టన్ను వెలికితీతకి ఈ ఏపీఎండిసి చేస్తున్నటువంటి ఖర్చు ఎంత? 2,350 రూపాయలు పైనే. 2,350 రూపాయలు ఒక టన్ను వెలికితీతకి నువ్వు ఖర్చు పెడుతూ, అంటే దానికి వాళ్ళు చెప్పేది ఏ గ్రేడ్కి ఇంకా ఎక్కువ రేటు ఉంది, బి గ్రేడ్కి ఇంకా ఎక్కువ రేటు ఉంది, సి గ్రేడ్ మాత్రమే మేము తక్కువ ఇస్తున్నాము అని చెప్తారు. అంటే నువ్వేమో వెలికితీతకి 2,350 ఖర్చు చేస్తూ ఎంప్రదా కంపెనీకి ఎంతకి ఇస్తున్నావు? 1,180 రూపాయలకి ఇస్తున్నావు. అంటే 60 లక్షల టన్నుల రాయిని తరలించేవాడికేమో తక్కువ రేటుకి ఇస్తూ, ఎంతోమందికి ఉపాధి కల్పించే మిల్లు యజమానులకేమో 170 మందికి వాళ్ళకి 1,600 రూపాయలు. అది కూడా ప్రతి ఏడాది ధరని సమీక్ష చేసి నిర్ణయించి ఎంత పెంచాలి ఎంత ఉంచాలనేది నిర్ణయిస్తుందంట ప్రభుత్వం. ఈయనకైతే 5 ఏళ్ళు అసలు పెంచడానికి వీలే లేదు. 1,180 రూపాయల చొప్పున వీళ్ళందరికీ ఈ ఎంప్రదా కంపెనీకి ఇవ్వచ్చని. ఎంత చూడండి, బరి తెగించి తనకు ఇష్టమైన క్రోనీ క్యాపిటలిజం గురించి మనం వింటూ ఉన్నాం చాలా సందర్భాల్లో. క్రోనీ క్యాపిటలిజం ఎట్లా ఉంటుందనేది మనం ఏపీఎండిసిలో చూస్తే తనకు నచ్చింది కాబట్టి, ఈ కంపెనీ మాకు నచ్చింది కాబట్టి వీళ్లకు మేము మేళ్లు చేస్తాం. టెండర్ షెడ్యూల్లో కూడా ఎట్లుంది అవన్నీ కూడా నల్లమోతు చక్రవర్తి గారు చాలా లోతుగా అధ్యయనం చేశారు, చెప్తారు. దాంట్లో ఏముంది, ఆ కంపెనీ తప్ప ఇంకెవడు పనికి ఆ టెండర్కి పనికొచ్చే పద్ధతిలో నిబంధనలు వాళ్ళు పెట్టిన నిబంధనలని చూస్తే ఒక్క 170 మిల్లు యజమానులు ఒక్కడు కూడా ఆ టెండర్ దగ్గరికి వచ్చే అవకాశం కూడా లేదు. అంటే ఎవడికి మేలు చేయాలనో వాడికి కట్టబెట్టే ప్రక్రియ ఈ పద్ధతిలో చేశారు. ఇవన్నీ మేము మా దృష్టికి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, రైతాంగం కావచ్చు, నిర్వాసితులు కావచ్చు, కొంతమంది అధికార పార్టీలో ఉన్నప్పటికీ
ఇది అదృశ్యం అయితే అధికారం ఏముండదు, పార్టీ ఏముంది, ప్రతిపక్షం ఏముంది, మా కుటుంబాలన్నీ కూడా అన్యాయం అయిపోతాయి సార్, పోరాడే నాదుడు లేరు, మీరైనా లోకానికి చెప్పండి అని చెప్పి మా దగ్గరికి వచ్చారు. మేము మొత్తం విన్న తర్వాత ఈ తీవ్రతని నరసింహరావు గారు మేమంతా కూడా చర్చించి నరసింహరావు గారి సూచన మేరకు దీన్ని ఒక ఉద్యమంగా మార్చడం కోసం మేము సీరియస్ ప్రయత్నం చేశాం. ఈ ప్రయత్నంలో చాలా తీవ్రమైనటువంటి ఆటంకాలను ఎదుర్కొన్నాం. పోలీసు నుంచి, అధికార యంత్రాంగం నుంచి, అక్కడ ఉన్నటువంటి ఏపీఎండిసిలో ఉన్నటువంటి అధికారులు అయితే డైరెక్ట్గా దిగి ఉద్యోగులను బెదిరించి, అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ప్రజలను బెదిరించి ఆ మీటింగులకు రానివ్వకుండా మాతో మాట్లాడుతూ ఉంటే కూడా ఆటంకపరిచి, మాతో ఎవరైనా క్లోజ్గా తిరిగితే పోలీసులు నేరుగా పోలీస్ స్టేషన్లకు పిలిపించి డిఎస్పీ బెదిరించి ఎస్పీ గారితో సైతం అందరూ అన్ని రకాలుగా దీంట్లో దిగి ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఇన్ని ఆటంకాల మధ్యన కూడా మీరు ఇప్పుడు చూసినటువంటి వీడియోలో మేము చలో ఏపీఎండిసి అనే కార్యక్రమం పెట్టి వందల మందిని తీసుకెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదేదో కోడూరుకి పరిమితం అయితే మంచిది కాదు, దీన్ని రాష్ట్రవ్యాప్త సమస్యగా మార్చాలి. దీనికి ఉన్నటువంటి తీవ్రత రాష్ట్ర ప్రజానీకానికి అర్థం కావాలి. ముఖ్యంగా సహజ సంపద ప్రకృతి అందించినటువంటి ఒక వరం మనకు, ఆ వరాన్ని సద్వినియోగం చేసుకొని మన అవసరాలు లేదా దాన్ని ఎత్తిపెట్టుకొని కాపాడుకొని అన్ని రకాలుగా దాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే దాన్ని ధ్వంసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, దానికి నష్టం కలిగించే పద్ధతిలో వ్యవహారం చేయడం అనేది ఏ రకంగానూ సమంజసం కాదు. కాబట్టి దాన్ని మనం సీరియస్ డిబేట్గా మార్చాలని చెప్పి మేము అనుకున్నాము. దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి కానీ, ఉద్యోగులకు కానీ, అదే మాదిరి నిర్వాసితులకు కానీ అండగా ఉండడం కోసం అంగీకరించి ఇక్కడికి విచ్చేసినందుకు మరొకసారి నేను పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమ నిర్వహణని సిహెచ్ నరసింహరావు గారు అధ్యక్షత వహించి నిర్వహించవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ సెలవు. నమస్కారం మిత్రులారా.